సన్నబియ్యం ధరలు తగ్గాయి. ఇదివరకు క్వింటాల్కు 5-6 వేలు పెడితే కానీ దొరకని సన్నబియ్యం ఇప్పుడు 4,000 లోపే దొరుకుతున్నాయి. అన్ని రకాల సన్నబియ్యాలు 1,000 రూపాయల వరకు తగ్గాయి. ప్రభుత్వం రేషన్ షాపులలో ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేయడంతో రేట్లు తగ్గాయని అంటున్నారు వ్యాపారులు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మౌనిక అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్న అందరికీ కూడా ఉచితంగా సన్నబియ్యం అందిస్తుంది. దీంతో మార్కెట్లో బియ్యానికి రేట్ తగ్గిందని తెలుస్తుంది. ప్రజెంట్ మార్కెట్లో బియ్యం ధర ఎట్లా ఉన్నాయి, రానున్న రోజులు తగ్గే అవకాశాలు ఉన్నాయా, ఈ ఇంపాక్ట్ ఇటు రైస్ మిల్లర్స్ పైన ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుందో తెలుసుకుందాం. ప్రజలు మనతో పాటు రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులు రామకృష్ణ గారు వారితో మాట్లాడతాం. సార్, సంతోషంగానే చాలా మంది కనిపిస్తున్నారు ఈ తెల్ల రేషన్ కార్డు పైన బియ్యం ఉచితంగా ఇవ్వడము, ఇన్ని రోజు దొడ్డు బియ్యం తిన్న వాళ్ళు సన్న బియ్యం షిఫ్ట్ అవ్వడము చాలా హ్యాపీగానే ఉంది. కానీ మార్కెట్లో కొనుగోలు సంఖ్య తగ్గిందని తెలుస్తుంది. ఎట్లా ఉంది ప్రజెంట్ మార్కెట్లో బియ్యంకి సంబంధించిన విశేషాలు ఏంటి, ఎట్లా ఉంది? యాక్చువల్గా గవర్నమెంట్ సన్న బియ్యం పంపిణీ చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం. దీనివల్ల రైతులకు బెనిఫిట్ జరుగుతూ ఉంది. వాళ్ళకి 500 రూపాయల బోనస్ దొరుకుతూ ఉంది. 500 రూపాయల బోనస్ దొరుకుతూ ఉంది. తర్వాత సన్న బియ్యం తీసుకున్న వాళ్ళందరూ హ్యాపీగా మార్కెట్లో తీసుకుంటున్నారు, తింటూ ఉన్నారు, చాలా వరకు తింటూ ఉన్నారు రైస్. ఇంతకుముందేమో ఈ దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు దాంట్లో బ్రోకన్ ఎక్కువ ఉంటుండే, ఆ రైస్ తినకుండా మార్కెట్లో అమ్మేసుకొని మళ్ళీ సన్న బియ్యం పర్చేస్ చేసుకొని వాళ్ళు తినేవాళ్ళు. సో ఇప్పుడు మాకు తెలిసినంత వరకు 80 to 90% సన్న బియ్యం అందరూ తింటున్నారు, రేషన్ బియ్యం, రేషన్ సన్న బియ్యం. సో ఇప్పుడు మా దానివల్ల ట్రేడర్స్కి, రైస్ మిల్లర్స్కి ఎఫెక్ట్ అయితే ఉంది, ఖచ్చితంగా ఉంది. రేట్ల విషయానికి వస్తే నేను 30 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. నేను చూసినప్పుడు ఇప్పుడు బేసిక్ మినిమం రైస్ సోనా మసూరి రైస్ మనకు ఇప్పుడు 40 రూపాయలకు అవైలబిలిటీ ఉంది. 1 year ఓల్డ్ రైస్ మనకి ఇప్పుడు 40 రూపాయలు మార్కెట్లో అవైలబిలిటీ. ఇదే రైస్ లాస్ట్ ఇయర్ కానీ అంతకు 2 years బ్యాక్, 3 years బ్యాక్, 5 years బ్యాక్ వరకు కూడా 50 రూపీస్ ఉంటుండే. సుమారుగా ఒక క్వింటాల్ రైస్ పైన 1000 రూపాయల వరకు ఈ సన్న బియ్యం ద్వారా తగ్గింది. సో కాకపోతే మాకు గిరాకీ చాలా తగ్గింది. ఇది కాంపెన్సేట్ ఏంటంటే మేము ప్రీమియం రైస్లలోకి కొంచెం చూసుకుంటున్నాం. ఓవరాల్గా రేషన్ బియ్యం వల్ల ట్రేడర్ కానీ మిల్లర్ కానీ ఇబ్బందికర పరిస్థితే ఉన్నది. ఒక బస్తా ఒక క్వింటల్ బస్తా అమ్మితే హార్డ్లీ ఎంత మిగిలేది. ఇప్పుడు మరి తగ్గిన రేట్ల కారణంగా మీకు ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నారు? మరి ఆల్రెడీ కొనేసి ఉన్నారు, ఎంత సరుకు అంత కొనేసి ఉన్నారు కాబట్టి ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నారు ఈ నష్టాన్ని? నష్టం అంటే అండి, ఇంతకుముందు మాకు ఒక క్వింటాల్ అమ్మితే 10% వరకు మాకు మార్జిన్ ఉంటుంది. ఇప్పుడు 5,000 రూపాయల బియ్యం ఉంటే 500 రూపాయలు మాకు మార్జిన్ ఉంటుంది. మేము దాన్ని తగ్గించుకొని ఇప్పుడు మార్కెట్లో అమ్ముతున్నాము. మేము 100-200 మా ఖర్చులు చూసుకొని దాన్ని మార్కెట్లో అమ్ముతున్నాము. ఏదున్నా కూడా ఓవరాల్గా గిరాకీ మాత్రం చాలా వరకు అంటే లో రేట్లలో చాలా తగ్గింది. ప్రీమియం అయితే నడుస్తూ ఉన్నాయి. అలాగే ఏంటంటే ఇది వ్యాపారం కాబట్టి, కంటిన్యూషన్ మేము చేసే వ్యాపారం కాబట్టి ఒకసారి లాభం వస్తుండొచ్చు, ఒకసారి నష్టం వస్తుండొచ్చు. దాన్ని మేము కాకపోతే మాకు నష్టం లేకుండా మేము చూసుకొని అమ్ముకుంటాం, మా మార్జిన్ లేకుండా చూసుకొని మార్కెట్లో అమ్ముకుంటాం. నెక్స్ట్ పంట వేసే రైతులకి ఎలా ఉండబోతుంది? వాళ్ళకి గిట్టుబాటు అవుతుందా మరి ధరలు? రైతులు నాకు తెలిసినంత వరకు చాలా హ్యాపీగా ఉన్నారండి. ఈ 2-3 ఏళ్ల కాలం నుంచి చాలా హ్యాపీగా ఉన్నారు. మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు బోనస్ పెట్టినారు కదా, 500 రూపాయలు బోనస్ పర్ క్వింటాల్కి పెట్టినారు. ఏ రాష్ట్రంలో కూడా ఇది లేదు. దానివల్ల రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి బోనస్ కూడా వస్తుంది, ఎంఎస్పి కాడికి డబ్బులు వస్తున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈ బోనస్ పెట్టిన అప్పటి నుంచి కూడా ఇంతకుముందు రైతులు ఒక 50% ఓపెన్ మార్కెట్లో అమ్ముకుంటుండే ధాన్యం. ఇప్పుడు నాకు తెలిసిన దాని ప్రకారంగా 70 to 80% గవర్నమెంట్కే ధాన్యం ఇస్తున్నారు. ఓపెన్ మార్కెట్లో బోనస్ రాదు కాబట్టి వాళ్ళు 70 to 80% గవర్నమెంట్కే ఇస్తున్నారు. వాళ్ళకి ఇబ్బంది లేకుండా డబ్బులు కూడా వస్తూ ఉన్నాయి. సో రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు కొద్దిగా గొప్ప నష్టపోతుందంటే ట్రేడర్స్, మిల్లర్స్ ద్వారా నష్టపోతూ ఉన్నారు ప్రస్తుత పరిస్థితిలో. ఈ మంత్ కూడా చాలా మంది కొత్తగా రేషన్ కార్డు తీసుకునే పరిస్థితి కనిపించింది. పోయిన నెలకి చాలా ఎఫెక్ట్గా అనిపించింది రేట్స్ పైన. మరి ఈ నెల, వచ్చే నెల కూడా కొత్తగా రేషన్ కార్డు తీసుకున్నవారు మళ్ళీ ఆ రేషన్ బియ్యానికి షిఫ్ట్ అవుతే అప్పుడు ఎలా ఉండబోతుంది? రేట్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయా, ఇవే కొనసాగుతాయా? రేట్ల విషయం అయితే నాకు తెలిసినంత వరకు తగ్గదండి. రేట్లు ఆల్రెడీ ఎంతవరకు తగ్గాలో నేను ఇప్పటివరకు కూడా ఈ రేట్లు చూడలే, ఈ లీస్ట్ రేట్స్ చూడలే ఇంతవరకు కూడా. ఇప్పుడు మినిమం అనేది చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. ఇప్పుడు 40 రూపీస్ అనేది చాలా మినిమం ప్రైస్
పర్ కేజీ 40 రూపీస్ అనేది సన్న బియ్యం. ఇంతకుముందు 50, 60, 70 కూడా ఉంటుండే ఇదే రైస్. కానీ ఇప్పుడు ఓన్లీ మనకు 40 రూపీస్కి మంచి రైస్ దొరుకుతా ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో. సో ఇంకా ఇంతకంటే తగ్గదు. ఇప్పటికే వర్కౌట్ కావట్లేదు ఎవరికి కూడా. యాక్చువల్గా మనకు వేరే రాష్ట్రాల నుంచి కంపేర్ చేసుకుంటే అక్కడ మన దగ్గర బోనస్ ఉండడం వల్ల మనకు ధాన్యం గిట్టుబాటు ధర ఎక్కువైపోతుంది. అది మనం తయారు చేస్తే మనకు రైస్ కూడా గిట్టుబాటు ఎక్కువ అవుతుంది. రీటైల్ షాప్తో పోలిస్తే ఇంకా హోల్సేల్లో ఇంకా తక్కువ వస్తనేసి డైరెక్ట్ ఇక్కడికే వచ్చి కూడా కొనుగోలు చేసిన వారు కూడా కనిపిస్తున్నారు. మనతో పాటు కొంతమంది కస్టమర్స్ ఉన్న వారితో మాట్లాడదాం. ఎట్లా ఉంది రేట్స్, సంతోషాన్ని మిగిలిస్తున్నా, ఏం చేస్తా తెలుసుకుందాం. ఎట్లా ఉంది లాస్ట్ టైం మీరు తీసుకునే బియ్యం బస్తా ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది క్వింటల్కి? ఇంత ముందు బియ్యం బస్తా ఒక బస్తా 26 kg బస్తా 1550, 1600 వరకు పోయి ఉంటాయి. ఇప్పుడు 1050లో వస్తుంది, మంచి బియ్యం వస్తుంది. అది కూడా మంచిదే. ఇప్పటిదాకా చాలా ఇది అవుతుంది, ఎక్కువ కూడా అవుతుంది, అన్నం మంచి అవుతుంది. ఇప్పటిదాకా చాలా సంచీలు, నెలకి రెండు సంచీలు తీసుకొని వస్తున్నాం. మంచి ఉంది ఇప్పటిదాకా, సరుకులు మంచి వస్తుంది. అది కూడా తింటున్నాం. అది కూడా చాలా మంచిగా ఉంది. సన్న బియ్యం గవర్నమెంట్ రేషన్ కార్డులో నుంచి వస్తుంది కదా, అది కూడా చాలా మంచిగా ఉంది. మేము ఎక్కువ రేషన్ బియ్యం ఎక్కువ తింటామన్నా. తర్వాత మా ఇంట్లో చుట్టాలు కానీ ఎవరైనా వస్తే తప్ప అవి కూడా ఎందుకు తీసుకున్న ఒక చుట్టాలు వస్తేనే ఒక బియ్యం బస్తా కొనుక్కోవడం జరుగుతుంది. గతంలో బాగుండపోయింది. ఇప్పుడు వచ్చిన తర్వాత రేషన్ బియ్యం చాలా సన్నగా ఉన్నది. ఎక్కువ మేము అవే తినడం జరుగుతుంది. ఎవరైనా పీపుల్స్ ఎక్కువ మా చుట్టాలు ఎవరైనా వస్తేనే ఒక బియ్యం బస్తా కొనడం జరుగుతుంది. అంతకు మించి అయితే మేము సన్న బియ్యం అయితే కొనడం. రేషన్ బియ్యం షిఫ్ట్ అయినా కూడా చుట్టాల కోసం తీసుకుంటున్నారు కదా, అప్పుడు ఎంత ఉండే బస్తా, ఇప్పుడు ఎంత ఉంది ప్రైవేట్ లో? అప్పుడు ఇంతకుముందు 1500 ఉండేది, ఇప్పుడు తక్కువ అయిపోయింది బియ్యం బస్తా. ఇంతకుముందు 1500 ఉండేది, ఇప్పుడు 1000 రూపాయలకే దొరుకుతుంది మార్కెట్లో బియ్యం. ఎట్లా ఉండేది ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం? స్మెల్ అవ్వడం కానీ మెరుగులు అట్లా వస్తున్నాయా, బాగున్నాయా? మెరుగలు అనేది లేవు, స్మెల్ వచ్చడం అనేది ఏం లేదు. చాలా క్లియర్గా ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. అవే తినడం జరుగుతుంది ఎక్కువ మేము. రుచి బియ్యం మంచిగా, సన్న బియ్యం మంచిగానే వస్తున్నాయి. తిన్న ఆరోగ్యం మంచిగానే ఉంటుంది, అన్ని అందాలు మంచిగా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇచ్చేటి ఇంకేమన్నా ఎక్కువ ఇచ్చినా మంచిగా పర్వాలేదు, మంచిగానే ఉన్నాయి బియ్యం. ఇంత అప్పుడు బాగా లేకుండే బియ్యాలు, దొడ్డు బియ్యం వచ్చేది. ఇప్పుడు అప్పుడు అమ్ముకునేది, ఇప్పుడు తింటున్నాం. ఇంట్లో లేవండి, మంచిగా ఉన్నాయి అంటారు, మంచిగా ఉన్నాయి అంటారు. ఏం ఖరాబ్ అవుతుంది, మంచిగా ఉంటుంది. హోల్సేల్ వ్యాపారులు, మిల్లర్స్ కాస్త ఈ మార్జిన్ తక్కువ చేసుకొని అమ్ముతున్నప్పటికీ కూడా రీటైల్ ఒకేసారి కొనుక్కున్న వారికి మాత్రం చాలా నష్టంగానే ఉందని చెప్పాలి. కానీ పబ్లిక్ మాత్రం ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యానికి సంతృప్తి చెందుతున్నారు. రోజు అవే తినడంతో ఇంకొన్ని కిలోలు పెంచితే కూడా బాగుంటుందని చెప్తున్నారు. సో మొత్తానికైతే ఎన్నడూ లేని విధంగా మార్కెట్లో బియ్యానికి తగ్గిన రేట్లు తగ్గడంతో ఇటు వ్యాపారులు బాధపడుతుంటే పబ్లిక్ మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ జగన్తో మోనికా, 6 న్యూస్, హైదరాబాద్.